నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ గా డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది అధికార టీడీపీ వైసీపీలో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలోనే పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు ఇక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో డ్రైనేజ్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది ఈ కార్యక్రమం పెద్దారెడ్డి ఇంటి వెనకే జరగనుండడంతో పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు చేశారు రైట్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది అధికార టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలోనే పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు నాగేంద్రనాథ్ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో డ్రైనేజీ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సిన నేపథ్యంలో అటు పెద్దారెడ్డి ఇంటి వెనుక అది జరుగుతుండడంతో పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకోవడం గృహ నిర్బంధం చేసినట్టుగా ఏదో వార్త వస్తోంది అప్డేట్స్ ఏంటి తాజా సమాచారం ఏంటి చందు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో ఎంఆర్ఓని కలవాలని ఈ ప్రైవేటీకరణ సంబంధించి మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది దానికి సంబంధించి తాడిపత్రిలో ఎంఆర్ఓని కలవాలనేసి ఆయన ఒక కార్యక్రమం పెట్టాడు అలాగే యాడికిలో కూడా ఒక కార్యక్రమం పెట్టాడు ఈ రోజు ఉదయం తాడిపత్రిలో తన ఇంటి నుంచి తాడిపత్రిలో ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ఆయనకి వినతి పత్రం సమర్పించిన తర్వాత అలాగే యాడికిలో కూడా ఒక కార్యక్రమాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన తన అంచెలతో పెద్ద ఎత్తున బొద్దుగుమ్మిగాడు అయితే దానికి సంబంధించి పర్మిషన్ కూడా ఆయన పోలీసులతో తీసుకోవడం జరిగింది అయితే తీసుకున్న తర్వాత ఈ రోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనక భాగంలోనే డ్రైనేజీ ఓపెనింగ్ ఉందనేసి ఆయన చెప్పడం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పోలీసులకు చెప్పడం జరిగింది చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇద్దరు తారసపడితే ఖచ్చితంగా మరి గొడవలు అవుతాయనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి వద్దనే కట్టడి చేశారు అయితే తాను పర్మిషన్ తీసుకున్నాను ఇప్పటికి 18 నెలలైంది పోలీసుల వేధింపులు నాకు చాలా టార్చర్ చేస్తున్నారనేది చెప్తున్నారు కేవలం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు వినే మీరంతా నా పైన ఒత్తిడి చేస్తున్నారు నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన దాన్ని కూడా మీరు ఎట్లా అడ్డుకుంటారనేసి ఆయన ప్రశ్నించడం జరిగింది అయితే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయంలో చేయాల్సి ఉంటుంది అది అందులో భాగంగానే ఈ రోజు మిమ్మల్ని అడ్డుకోవడం చేసామని చెప్పేసి పోలీసులు ఆయనకు వివరణ ఇచ్చారు ఆయన అయినప్పటికీ ఆయన సాధించకుండా మీరు ఏం వివరణ ఇవ్వాలన్నా నాకు రాతపూర్వకంగా ఇవ్వాలి ఖచ్చితంగా మీరు ఇవ్వాలనేసి ఆయన లెటర్ ప్యాడ్ పైన నాకు ఇవ్వాల్సి చెప్పి ఖచ్చితంగా అడగడం జరిగింది అయితే ఏది ఇచ్చినా కూడా మీరు నాకు రాతపూర్వకంగా ఉండాలని చెప్పడంతో పోలీసులు కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము నీకు వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చాము కాబట్టి అదే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఆపడం జరిగిందని చెప్పారు అయితే మీరు ఇచ్చిన దాంట్లో ఇక్కడెక్కడ దీంట్లో పొందుపరచలేదు నాకు చదువు రాకపోయినా మీకు చదువు వస్తుంది కదా చూపించండి అనేసి ఆయన గట్టిగా పోలీసులను నిలదీయడం జరిగింది అయితే ఇరు వర్గాలు ఈ తారసపడితే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి మరి తాడిపత్రిలో ఫ్యాక్షన్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఇంటి వద్ద ఆపారనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటికీ ఇంకా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకవేళ పంపుతారా లేదా అనేది ఇంకా అర్థం కావడం లేదు అయితే తాడిపత్రిలో డ్రైనేజీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పంపుతారనేసి కొంతమంది చెప్తున్నారు అయితే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తారనేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది చందు రైట్ నాగేంద్రనాథ్ రెడ్డి థ్యాంక్ యూ నేనేంటి కాదు ఎవరు చెప్తున్నారా ఉందని ఎవరు చెప్పినారు నువ్వే రాయి ఎవరన్నా కానీ జనరల్గా నేను ఇక్కడ అడుగుతాను చేసుకోండి. నేనేం చెప్పినా నేను ప్రోగ్రాం పెడతాను అని పెట్టా
నేను ప్రోగ్రామ్ పెడతా అంటే అన్నా మీరు చేసుకోండి అని చెప్పినా అవి కాదు మీరు రాయిస్తే అదే రాసి వైట్ పేపర్ లేకపోతే పైపు కావు వైట్ పేపర్ రాసి నువ్వు పోయేయట్లేదు ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేయట్లేదు ఇది మా ఆర్డరు మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా అన్నాం రాసింది వాళ్ళు కొడతా అంటే కుట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి నాకేమి ఇచ్చావు చదువు నువ్వు చదువుమ్మా మేలే ఏముందో చదువు చదువుమ్మా చదువున్నా మేలు చదువు నువ్వు ఇచ్చినది నాకు చదువు రాదు కాబట్టి చదువున్నా అంటున్నా మీరన్నా చదువుకోండి మీడియా వాళ్ళు ఇవన్నా చదివన్నా చెప్పండి సిఐ గారు ఏం చేసినారనేది మీరు చదివి చెప్పండి ఎట్లా చదువు చెప్పు ప్రోగ్రాము కొద్దిగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయంటే కన్వే చేయడము మా బాధ్యత. అది లాండ్ ఆర్డర్ దాంట్లో కాపాడడం ఎవరికన్నా కానీ ఎవరికి చిన్న చెప్పు ఎడుపు నా కొడక ఎట్లా పెడతావురా ఎడు ప్రోగ్రాం పెట్టి ఇంకోసాట అని నువ్వు చెప్పుకోడా ఆడ చెప్పు ఆడ చెప్పలేరు ఆడ చెప్పండి బాధ్యత కడితే ప్రతిదీ కూడా అదే చెప్పేది. ఆడ చెప్పు ఉన్నా కానీ ఏ చిన్నది అవుతున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఒకవేళ మీరు నార్మల్ కోర్సెస్ లో చేస్తున్నారు అనుకోండి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అన్న మీకు ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్ గా వచ్చి నాకుండేది మీరు చెప్తారు నాకుండా సమయంలో ఎవడు ఎక్కడ తిరగచ్చు తిప్పుకొని 5 సార్లు ఎట్లా పెడతారు